అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొనౌన్సియేషన్ నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. నేను ముందుగా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్, ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ముందు వీడియోలో. ఈ రోజు నేను వెళ్ళబోయే టాపిక్ ఏంటంటే కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్. అంటే స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళకి ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి సొసైటీలో అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనకు తెలిసిందే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లో మనకి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ జాబ్స్ కూడా ఉంటాయి. ఎవరైతే బిఎస్సి స్టాటిస్టిక్స్ కానీ, ఎంఎస్సి స్టాటిస్టిక్స్, లేకపోతే మన ఎంఏ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. అలాగే వన్ ఆఫ్ ద పార్ట్గా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పబోయే జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. కొన్నింటికి అయితే కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ కూడా చేస్తే ఇంకా మంచి ఆపర్చునిటీస్ మీరు గెయిన్ చేస్తారు. అలాగే మీకు శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. సో ఈరోజు మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తాం. బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జాబ్ వచ్చేసరికి ఫైనాన్షియల్ అనలిస్ట్. ఫైనాన్షియల్ అనలిస్ట్గా మీరు జాయిన్ అయినట్లయితే మీరు ఏమేమి రోల్స్ ప్లే చేస్తారు అంటే, ఫైనాన్షియల్ అనలిస్ట్ అనేవాళ్ళు ది అసెస్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్టాక్స్, బాండ్స్ అండ్ ఫోర్కాస్ట్ ఫ్యూచర్ మార్కెట్ అవుట్కమ్స్ యూజింగ్ స్టాటిస్టికల్ నాలెడ్జ్. మీకు మొన్నటి క్లాస్లో చెప్పాను, స్టాటిస్టిక్స్ మనం చెయ్యాలంటే రా మెటీరియల్స్ ఏంటి అంటే నంబర్స్, అది ఎంపిరికల్. స్టాటిస్టిక్స్ అంటే మనకి డేటా కలెక్షను, ప్రజెంటేషను, అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డేటా. దాన్ని మనం చేస్తాము న్యూమరికల్ డేటా మనం ఇంటర్ప్రిటేషన్ చేసి ఒక కన్క్లూజన్ డ్రా చేస్తాం. మీరు ఫైనాన్షియల్ అనలిస్ట్గా జాయిన్ అవుతే మీరు దేని మీద చేస్తారు? మీ స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉపయోగించి పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్టాక్స్ గురించి, బాండ్స్, వాటి నుంచి ఫ్యూచర్లో మార్కెట్ ఎలా ఉంటుంది, వాటి నుంచి అవుట్కమ్ ఎలా వస్తుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫైనాన్షియల్ అనలిస్ట్గా జాయిన్ అయినట్లయితే. అలాగే వాటి మీకు తెలుసు మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి ఉంటుంది. క్రెడిట్స్, డెబిట్స్ మనకి ఎంత వచ్చాయి, ఎంత వెళ్తున్నాయి, లేదా ఎక్స్పోర్ట్స్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇంపోర్ట్స్ నుంచి బయటకు ఎంత వెళ్తుంది, ఎలా మనకు బ్యాలెన్స్ ఆఫ్ షీట్ ఉంటుందో, అలాగే బిజినెస్ సెక్టర్కి ఉండే మీరు కార్పొరేట్ స్టేట్మెంట్స్ కానీ, రివ్యూ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్ కానీ మీరు ఫైనాన్షియల్ అనలిస్ట్గా మీ స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉపయోగించి మొత్తం మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది, మీ క్రెడిట్ ఎంత వచ్చింది, డెబిట్ ఎంత వెళ్ళింది, మీకున్న సర్ప్లస్ ఎంత, దాన్ని ఎంత ఇన్వెస్ట్మెంట్ మీరు పెడితే కంపెనీ బాగుంటుంది అనేది మీరు రికమెండ్ చేస్తారు ఫైనాన్షియల్ అనలిస్ట్గా మీరు జాయిన్ అయినట్లయితే. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఎస్టిమేటర్. మీకు తెలిసిందే, ఒక ప్రొడక్షన్ చేసేటప్పుడు దాన్ని పెంచాలన్నా తగ్గించాలన్నా మెయిన్ రీజన్ ఎక్కడ కంపెనీకి కానీ బిజినెస్ సెక్టర్ కానీ తీసుకునేది కాస్ట్ బేసిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రొడక్షన్ పెరుగుతుంది అని అనుకున్నప్పుడు దాని కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అంటే ప్రొడక్షన్ ఒక 100 యూనిట్స్ చేసేది ఏమవుతుంది, 50 యూనిట్స్ తగ్గించేసుకోవడమే జరుగుతుంది కాస్ట్ పెరిగిపోతుంటే. కానీ ఎక్కడైతే కాస్ట్ తగ్గట్లు ప్రొడక్షన్ పెరుగుతుందో, కాస్ట్ తగ్గించుకుంటూ ప్రొడక్షన్ ఏ విధంగా పెంచాలి అనేది మనం ఎవరు ఎస్టిమేట్ చేస్తారు అంటే కాస్ట్ ఎస్టిమేటర్గా మీరు చేస్తారు, కాస్ట్ ఎస్టిమేటర్గా జాయిన్ అయినట్లయితే. సో దే కెన్ ఫోర్కాస్ట్ ఓవరాల్ ప్రైస్ ఆఫ్ కంప్లీటింగ్ ఏ ప్రాజెక్ట్, డెవలపింగ్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. మొత్తం మీరు ఒక ప్రొడ్యూస్ చేయడానికి ఒక వస్తువుకి అయ్యే మొత్తం కాస్ట్ని మీరు ఎస్టిమేట్ చేయడం, భవిష్యత్తులో దాన్ని ఎంత కాస్ట్ పెరగచ్చు, లేదంటే దాని నుంచి మీకు ఎంత డిమాండ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఆ సర్వీసెస్ సంబంధించి కానీ ప్రొడక్షన్ గురించి కానీ మీరు ఒక క్లియర్ పిక్చర్ మీ బిజినెస్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎవరంటే కాస్ట్ ఎస్టిమేటర్. కాస్ట్ మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రొడక్షన్ ఏ విధంగా పెంచుతున్నాం దాన్ని బట్టే మనకి ప్రాఫిట్స్ అనేది డిటర్మైన్ అవుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ బిజినెస్ అనలిస్ట్. మనకు తెలుసు బిజినెస్ అనగానే వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ ఎలా మ్యాక్సిమం చేసుకోవాలనే ఆలోచనలోనే ఉంటారు. సో వాళ్ళు చేసే వాటిలో మీరు ఎలా యూజ్ అవుతారు అంటే స్పెషలైజ్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ మీరు పెంచుకుంటూ వెళ్తూనే మీకు తక్కువ కాస్ట్ పెట్టినా కూడా ఎక్కువ ప్రొడక్షన్ చేయగలుగుతుంటారు. సో అలా స్పెషలైజేషన్, ఎవాల్యుయేటింగ్ ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ ఏ విధంగా పెంచొచ్చు. అసెస్ బిజినెస్ ప్రాబ్లమ్స్, కలెక్ట్ ఇన్వెట్ డేటా. ఒకవేళ బిజినెస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలను ఎస్టిమేట్ చేయడం, లేకపోతే పాస్ట్ గా ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గతంలో వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకున్నారు అనే ఒక డేటా కలెక్ట్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో మీరు ఎంతగానో రోల్ ప్లే చేస్తారు. ఎఫిషియన్సీ పెంచుతారు, అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కూడా మీరు స్టాటిస్టికల్ డేటాను యూజ్ చేసి మనం బిజినెస్ అనలిస్ట్ అనే వ్యక్తిగా మీరు చెప్పొచ్చు.
నెక్స్ట్ ఎవరు అంటే మార్కెట్ రీసెర్చర్. మనకు తెలుసు మన ప్రజెంట్ సొసైటీ తీసుకుంటే అది మీరు ఎకనామిక్స్ లో కూడా చదువుంటారు. డిఫరెంట్ మార్కెట్స్ మనకు ఉన్నాయి. మోనోపోలీ, డ్యూయోపోలీ, ఆల్గోపోలీ, పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్స్ అని ఇలా చాలా రకాలుగా చదివాం. ఈ కాంపిటీషన్ మనకి మార్కెట్స్ వివిధ రకాలుగా ఉన్నప్పుడు మనకు వివిధ రకాలుగా మార్కెట్ కాంపిటీషన్ అనేది వస్తుంది. ఆ కాంపిటీషన్ తట్టుకుంటూ మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాము అనే దాని మీద మనకి ప్రాఫిట్ డిటర్మైన్ అయి ఉంటాయి. సో మీరు మార్కెట్ రీసెర్చర్గా ఏం చేస్తారు? మార్కెట్ అంటే దాని గురించి మీరు రీసెర్చ్ చేసి ఒక్కొక్క మార్కెట్ లో ఒక్కొక్క వస్తువు మీరు ప్రవేశపెడుతున్నప్పుడు ఆ మార్కెట్ కి సంబంధించిన డీటెయిల్స్ డేటాను మీరు సేకరించి ఆ డేటాని మీరు అనాలిసిస్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేసి ఏ విధంగా మీరు ప్రైస్ డిటర్మైన్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు మార్కెట్ రీసెర్చర్ గా చెప్తారు. ఒక ఇండస్ట్రీ తీసుకుంటే ఇండస్ట్రీ రిలేటెడ్ కండిషన్స్ ఫోర్కాస్ట్ చేయడం కావచ్చు. ఈ విధంగా నెక్స్ట్ సేల్స్ ఫర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. మీరు ఇలా భవిష్యత్తులో కూడా ప్రొడక్ట్ కి సర్వీసెస్ కి రిలేటెడ్ గా కండిషన్స్ ఏమైనా మార్చితే కాంపిటీషన్ తగ్గించుకోవచ్చా, లేదా పెంచుకోవచ్చా, లేకపోతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏ విధంగా తగ్గించవచ్చు, ఇలా మీరు మార్కెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ముందుగానే మీ డేటా కలెక్ట్ చేసి దాన్ని సర్వేలో మొత్తం టూల్స్, స్టాటిస్టికల్ టూల్స్ ఉపయోగించి మీరు ఆ మార్కెట్ తగ్గట్లు ఆ ప్రైస్ డిటర్మైన్ చేయాలి అని మీరు మీ బిజినెస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మీరు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాజ్ ఏ మార్కెట్ రీసెర్చర్గా. నెక్స్ట్ స్టాటిస్టిషియన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో చాలా జాబ్స్ మీకు ఎకనామిక్స్ చేసినప్పుడు చెప్పాను. అందులో జాబ్స్ ఇందులో జాబ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. అక్కడ మనం చెప్పేటప్పుడు ఏంటంటే ఎకనామిక్స్ రిలేటెడ్ ఓరియంటెడ్ గా చెప్పడం జరిగింది. ఇక స్టాటిస్టిక్స్ వచ్చేసరికి ఎలా చెప్తున్నానంటే స్టాటిస్టికల్ టూల్స్ ఉపయోగించి మీరు డేటా బట్టి మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేది నేను స్టాటిస్టిక్స్ గా చెప్తున్నాను. సో మనం చదివే చదువు అక్కడ ఉపయోగపడుతుంది. ఎకనామిక్స్ లో స్టాటిస్టిక్స్ చదవడం వల్ల యాజ్ ఏ స్టాటిస్టిక్స్ ఇక్కడ మీరు కూడా జాయిన్ అవడానికి చాలా యూజ్ అవుతుంది. స్టాటిస్టిషియన్ గురించి నేను ఎకనామిక్స్ రిలేటెడ్ జాబ్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ స్టాటిస్టిషియన్ ఇక్కడ రావడం జరిగింది. స్టాటిస్టిషియన్ అంటే దే ఎగ్జామిన్ డేటా అండ్ అప్లై బిజినెస్ మోడల్స్. సో ఎగ్జామిన్ ద డేటా. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఒక డేటా మనం స్వీకరించినప్పుడు ఆ డేటాను మనం ఆర్గనైజ్ చేసుకుని దాని నుంచి మొత్తం ఒక మీ ప్రాబ్లం తగ్గ డేటా స్వీకరించామో లేదో చూసుకుంటూ ఆ డేటాను మీరు బిజినెస్ మోడల్స్ అప్లై చేసుకోవాలి. మీరు ఒక ప్రజెంటేషన్ చేసిన తర్వాత అనాలిసిస్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత మీకు వచ్చే రిజల్ట్ బట్టి మీరు డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక మోడల్ డెవలప్ చేయాలన్నా, ఒక పాలసీ మేకింగ్ చేయాలన్నా మీరు తీసుకున్న ఆ డేటాను బట్టి వచ్చే కన్క్లూజన్ బట్టి మీకు డెసిషన్ మేకింగ్ అనేది చేయగలుగుతారు. నెక్స్ట్ పాయింట్, దే నీడ్ టు రిజాల్వ్ ఏ ప్రాబ్లమ్, దే యూజ్ సర్వేస్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు గెదర్ ఇన్ఫర్మేషన్. మీరు ఎప్పుడు కూడా మనకు చెప్పాను నేను, ప్రైమరీ డేటా ఉంటుంది, సెకండరీ డేటా ఉంటుంది డేటా కలెక్షన్ చేసేటప్పుడు అని. మీరు డేటా ఎప్పుడైతే తీసుకుంటారో, మీరు ప్రైమరీ డేటా తీసుకున్నా, సెకండరీ డేటా తీసుకున్నా అది యాక్యురసీగా ఉండాలి. అంటే ఖచ్చితత్వం ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు సర్వే చేస్తారు, ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తాము, డైరెక్ట్ ఇండివిజువల్ గా వెళ్ళి సర్వే చేసుకుంటాము. ఒక బిజినెస్ ఒక ప్రొడక్షన్ లాంచ్ చేయాలంటే, ఒక కొత్త ప్రొడక్షన్ దానికి సంబంధించి సర్వే చేసుకుంటుంది ముందుగా. ఎందుకంటే ఒక కొత్త వస్తువును సొసైటీలోకి తీసుకొచ్చినప్పుడు అది ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, అది ఎంతవరకు ప్రజల అవసరం తీర్చగలుగుతుంది అనే విషయాల మీద వాళ్ళు సర్వే చేస్తారు. ఈ సర్వే చేసేటప్పుడు వాళ్ళు పర్సనల్ గా వెళ్ళి ఇండివిజువల్ గా అందరినీ అంటే శాంప్లింగ్ తీసుకుంటారు. కొంతమంది సెలెక్ట్ చేసి శాంప్లింగ్ తీసుకున్నప్పుడు మనం ఏది ఇంటి దగ్గర కూర్చొని చేసేయడం, లేకపోతే ఆఫీస్ లో కూర్చొని చేసేస్తే దానికి పెద్ద రిజల్ట్ రాదు, యాక్యురసీ ఉండదు. సో మనం సర్వే చేసేటప్పుడు మీరు తీసుకున్న ప్రాబ్లంకి ఎంతవరకు అవసరం ఆ డేటా, మీరు ఇస్తున్న క్వశ్చన్స్ ప్రజలు స్వీకరిస్తున్న డేటా సరిపోతుందా లేదా అనేదన్నీ మీరు చెక్ చేసుకుని ఆ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ ని తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మీరు మీ బిజినెస్ అయితే బిజినెస్, గవర్నమెంట్ సెక్టర్ ఏదైనా మీరు జాయిన్ అయిన సంస్థ ఉంటుంది కదా, దాన్ని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా దాని నుంచి బిజినెస్ సెక్టర్ వాళ్ళు డెసిషన్స్ తీసుకుని ఆ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ని లాంచ్ చేయాలా, చేయకూడదు, లాంచ్ చేసి ఎంత ప్రైస్ వరకు లాంచ్ చేయాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటారు. సో స్టాటిస్టిషియన్ అనే వ్యక్తి చేసే ప్లే రోల్ ఇంకా చాలా చాలా ఎక్కువ ప్లే చేస్తారు. మొత్తం వీళ్ళు సర్వే కాడ నుంచి వీళ్ళందరూ కలెక్ట్ చేసుకుని ఆ డేటాని అనాలిసిస్ వరకు తీసుకెళ్ళాలి. దాని నుంచి మనం ఇంటర్ప్రిటేషన్ ఖచ్చితంగా చేయకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి మనం ఆన్సర్ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పలేకపోతారు. సో స్టాటిస్టిషియన్ అనే వ్యక్తి ఏం చేస్తారు, దే ఎగ్జామిన్ డేటా అండ్ అప్లై బిజినెస్ మోడల్స్ అప్లై చేస్తారు. మళ్ళీ
దే నీడ్ టు రిజాల్వ్ ఏ ప్రాబ్లమ్, దే యూజ్ సర్వేస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ వాళ్ళు మళ్ళీ అందివ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఇందులో ఇక్కడ ఫైనాన్షియల్ అనలిస్ట్ గా చెప్పుకున్నాము, కాస్ట్ ఎస్టిమేటర్ చెప్పుకున్నాము, బిజినెస్ అనలిస్ట్ గా చెప్పుకున్నాము, మార్కెట్ రీసెర్చర్ గా మీరు వెళ్ళొచ్చు అని చెప్పుకున్నాము, స్టాటిస్టిషియన్ గా కూడా మనం వెళ్తారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జాబ్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే నెక్స్ట్ జాబ్ ఏంటంటే ఎకనామిస్ట్. దే స్పెషలైజ్ ఇన్ రీసెర్చింగ్ మార్కెట్ ట్రెండ్స్, కలెక్టింగ్ డేటా అండ్ యూజింగ్ స్టాటిస్టికల్ మోడల్స్ టు ఫర్మ్ కన్క్లూజన్స్. ఎకనామిస్ట్ అనే వ్యక్తి గురించి నేను మళ్ళీ మన ఎకనామిక్ జాబ్స్ చెప్పినప్పుడు నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చెప్పాను మీకు, మన ఎకానమీ చాలా చాలా ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి అనుకునేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఎంత అవుతూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్స్ లో ఒక ఎకానమీలో వచ్చే ఒక ప్రాబ్లమ్ మొత్తం ఎకానమీ అంతటే దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది. సో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే దానికి లింక్డ్ గా ఉన్న మొత్తం సెక్టర్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఎకనామిస్ట్ అనే వ్యక్తి ఏం చేయాలి, వాటిని ముందుగా అంచనా వేస్తూ దే స్పెషలైజ్ ఇన్ రీసెర్చింగ్ మార్కెట్ ట్రెండ్స్ కోసం అయినా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కలెక్టింగ్ డేటా అండ్ యూజింగ్ స్టాటిస్టికల్ మోడల్స్ టు ఫార్మ్ కంక్లూజన్స్. ఒక సంస్థ లాభాల వైపు మరల్చడంతో పాటుగా ఒక ఆర్థిక వ్యవస్థలో వచ్చే ప్రాబ్లమ్స్ ని కూడా అంచనా వేస్తూ ముందుకు సాగవలసిన వాళ్ళు ఎవరు అంటే ఎకనామిస్ట్. సో మార్కెట్ ట్రెండ్స్ ని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ధరలు పెరుగుతున్నాయి కదా, మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి కదా అనుకుంటే సరిపోదు కదా. ఎందుకంటే ఒక వస్తువు ధర పెరుగుతుందా అంటే దానికి తగ్గ మనకి సేల్స్ కూడా పెరగాలి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కావచ్చు, ఒక బిలో పవర్టీ లైన్ కావచ్చు, ఎబో పవర్టీ లైన్, వీళ్ళందరూ కూడా మనకి పర్చేజ్ చేసే విధంగా మనం ప్రైస్ డిటర్మైన్ చేసినప్పుడే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ తెచ్చుకోగలం. సో వాళ్ళ యొక్క మెంటాలిటీని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ కన్జ్యూమర్ బిహేవియర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ బిహేవియర్ కావచ్చు, ఒక మార్కెట్ యొక్క కండిషన్స్ కావచ్చు, లేదా కొత్త కొత్త కాంపిటీటర్స్ బయటకు వస్తుంటారు, లోపలికి వెళ్తుంటారు, వీళ్ళందరినీ అనాలిసిస్ చేయాలి. లేకపోతే గతంలో మార్కెట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది, లేకపోతే కొత్త కొత్త సంస్థలు లోపలికి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, వీటన్నింటికి సంబంధించిన డేటాను కలెక్ట్ చేసి వాటికి మీరు స్టాటిస్టికల్ టూల్స్ ని ఉపయోగించి ఒక కన్క్లూజన్ అయితే మీరు ఇవ్వడం అనేది జరుగుతుంది అదే ఎకనామిస్ట్ గా. ఇంకా నెక్స్ట్ దే నీడ్ స్ట్రాంగ్ డెసిషన్. ఎలా మీరు స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నోటి మాటగా చెప్పడం చాలా ఈజీగా చెప్పొచ్చు, కానీ ఒక స్టాటిస్టికల్ టూల్స్ ఉపయోగించి మీరు డేటా కలెక్షన్ చేసి, ప్రజెంటేషన్ చేసి, ఆర్గనైజ్ చేసి, అనాలిసిస్, డిస్కషన్ ఇవన్నీ చేసినప్పుడు మీకు ఒక ప్రాబ్లం మీద మీకు చాలా అవగాహన వస్తుంది. ఆ అవగాహన వచ్చినప్పుడు మీరు దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. మీరు టైం సేవ్ చేస్తారు, ఖర్చు తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం యాక్యురసీతో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మనకి ఆ మోడల్ ప్రిపరేషన్ లో ఎంతగానో ఉపయోగపడతాయి. సో దే నీడ్ స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ టు అసెస్ ఇండివిజువల్స్, కార్పొరేషన్ అండ్ ఏజెన్సీస్. మీకు ఎప్పుడైతే ఇలా స్టాటిస్టికల్ టూల్స్ ఉపయోగించి మీ డేటా ఇచ్చారో ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది, స్కిల్స్ పెరగడంతో పాటు క్రిటికల్ థింకింగ్, విమర్శనాత్మకంగా కూడా మీరు ఒక ప్రాబ్లం వచ్చింది, ఏదో ప్రాఫిట్స్ వెళ్తున్నాయి, లేదా సడన్ గా మనకి అనుకోకుండా చాలా విపత్కర పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఆ వచ్చినప్పుడు కూడా మీరు ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అనే మీరు క్రిటికల్ థింకింగ్ కూడా డెవలప్ చేసి మీ వర్క్ చేసే ఇండివిజువల్స్ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, ఏజెన్సీస్ కావచ్చు, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు ఎప్పుడు మీరు ఒక ఎకనామిస్ట్ గా వర్క్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ జాబ్స్. మీకు గవర్నమెంట్ జాబ్స్ మీకు తెలిసిందే, మనం బిఎస్సి స్టాటిస్టిక్స్ చదువుతారు, నెక్స్ట్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ పీజీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇలా మనం చెప్పిన ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఇంజనీరింగ్ తీసుకున్నా, లేకపోతే మేనేజ్మెంట్ తీసుకున్నా, అందరికీ కూడా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ అయితే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే రీసెర్చ్ లో మనకి ప్రతి దాంట్లో కూడా స్టాటిస్టికల్ టూల్స్ ఉపయోగిస్తాము. రీసెర్చ్ మనకి ఒక కన్క్లూషన్ వచ్చింది, లేకపోతే ఇక్కడ నుంచి ఎంత పెరిగిందో తగ్గిందంటే మనకి కరెక్ట్ రికమెండేషన్ ఇవ్వలేము. బట్ పిహెచ్డి అంటే మనం థీసిస్ రాయడంలో మనకి మెథడాలజీ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మనం తీసుకున్న మెథడాలజీ కావచ్చు, స్టాటిస్టికల్ టూల్స్ ని ఉపయోగించి ఏ విధంగా మనం సాల్వ్ చేసాము, ఎక్కడ ఏ టూల్ ఉపయోగించాము, ఇవన్నీ కూడా మనం పిహెచ్డిలో చెప్తాము. దీనివల్ల ఏం చేస్తారు, మీరు కన్క్లూజన్స్ ఇవ్వడము, మీకు వచ్చిన రిజల్ట్ బట్టి సజెషన్స్ ఇవ్వడము, మీరు చేసిన పిహెచ్డి థీసిస్ మళ్ళీ నెక్స్ట్ మీ టాపిక్ మీరు చేసే వాళ్ళకి మీ థీసిస్ ఏమవుతుంది, ఒక రిఫరెన్స్ అవుతుంది. సో ఈ రిఫరెన్స్ అవ్వాలి అంటే మీరు చేసే థీసిస్ ఎలా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి. అలా ఉండాలని కాబట్టి మనకి ప్రతి సబ్జెక్ట్ లో మాక్సిమం మనకి స్టాటిస్టికల్ టూల్స్ అనేది యూజ్ చేస్తారు.
దట్స్ వై స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ వాళ్ళు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ నేర్చుకుంటారు. సో అలాంటి వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా మనకి చాలా ఆపర్చునిటీస్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో మనకి మీరు తెలిసిందే, మీరు జూనియర్ లెక్చర్స్ గా వెళ్తారు, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ గా వెళ్ళొచ్చు, నెక్స్ట్ ప్రొఫెసర్స్ గా వెళ్తారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గా సెటిల్ అవ్వచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్ గా కూడా మీరు సెటిల్ అవుతారు. అట్ ద సేమ్ టైం మీరు రీసెర్చ్ అసిస్టెంట్స్ గా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, సర్వే చేయడానికి వెళ్ళవచ్చు, మీరు డేటా ఆర్గనైజేషన్, ప్రజెంటేషన్, ఇవన్నీ మీరు ఇన్ని రకాల స్టెప్స్ లో మీరు ఏదో ఒక స్టెప్ లో మీకు గవర్నమెంట్ లో జాబ్ అనేది కంపల్సరీగా రీసెర్చ్ అసిస్టెంట్ గా మీరు జాయిన్ అవ్వచ్చు. మనకు బయట ఒక బిజినెస్ సెక్టర్ కానీ లేకపోతే గవర్నమెంట్ సెక్టర్ కానీ ఒక ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయి అనుకున్నప్పుడు కొన్ని సర్వేలు చేస్తూ ఉంటాయి. ఆ సర్వీస్ మీరు ఒక రీసెర్చ్ అసిస్టెంట్ గా జాయిన్ అవ్వి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో మీరు ఒక సజెషన్స్ ఇవ్వడంలో మీరు ఎంతగానో యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు మనకి తెలిసిందే, ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసుకుంటారు. యూజీసీ నెట్ మనకి ఎవ్రీ ఇయర్ ట్వైస్ కండక్ట్ చేస్తుంది, ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఏపీ సెట్ అయితే ఇయర్లీ వన్స్ అయితే చేస్తున్నారు మనకి. సో ఇవి చేయడం వల్ల మీరు ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మీరు పిహెచ్డి లేకుండానే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ పిహెచ్డి కంపల్సరీ మనకి అసోసియేట్ ప్రొఫెసర్ గా కానీ ప్రొఫెసర్ గా మీరు సెటిల్ అవ్వాలంటే పిహెచ్డి ఉండాలి. మనకి లాభం ఏంటంటే ఏపీ సెట్ యూజీసీ నెట్ చేస్తే మీకు మీరు చేసిన పీజీకి వెయిటేజ్ గా మనకి ఇది, మీరు ఏ కాలేజ్ అయినా సెటిల్ అవ్వడానికి త్వరగా సెటిల్ అయిపోవచ్చు. నెక్స్ట్ మీరు యూజీసీ నెట్ కండక్ట్ చేస్తుంది కదా, మీకు కండక్ట్ చేసినప్పుడు మీకు జేఆర్ఎఫ్ అని మీరు క్వాలిఫై అవుతే మీరు పిహెచ్డి జాయిన్ అవ్వచ్చు. ఇండియాలో ఏ యూనివర్సిటీ కన్నా వెళ్ళి మీరు పిహెచ్డి స్టాటిస్టిక్స్ లో పిహెచ్డి చేస్తారు. లేదు దాని తర్వాత పిహెచ్డి తర్వాత పీడిఎఫ్ కూడా మీరు చేయొచ్చు. ఈ విధంగా రీసెర్చ్ లో మీరు ఉపయోగపడుతుంది. ప్రొఫెసర్స్ గా, జూనియర్ కాలేజ్ లెక్చర్స్ గా, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ గా, ఇలా మీరు టీచింగ్ ఫీల్డ్ లో కూడా మీరు సెటిల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్, మనకి స్టేట్ గవర్నమెంట్ అయితే ఏఎస్ఓ కండక్ట్ చేస్తూ ఉంటుంది. దీనికి మనం ఎకనామిక్స్ వాళ్ళము, స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళనే మనం అప్లై చేసుకోవాలి, మిగతా వాళ్ళు ఇందులోకి రాదు. సో దీనికి ఏంటంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటాం. సో దీనికి స్టేట్ గవర్నమెంట్స్ ఇవి కండక్ట్ చేస్తాయి. ఐఎస్ఎస్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. దీనికి ఉండవలసిన క్వాలిఫికేషన్ అంటే పీజీ స్టాటిస్టిక్స్ మీకు ఉండాలి. దీనికి ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ అనేది మనకి ఐఎస్ఎస్ రూపంలో మనకి కండక్ట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ విధంగా మనకి ఈ ఐఎస్ఎస్ లో మీకు జాబ్స్ చాలా బాగుంటాయి. ఇది పేపర్స్ వైజ్ ఎగ్జామ్స్ అన్ని మీకు నెట్ లో మీరు కొడితే వచ్చేస్తుంది. ఐఎస్ఎస్ గురించి అన్ని చాలా మంచి జాబ్స్ ఇవి. మీకు ఈ జాబ్స్ కానీ సెటిల్ అయితే మీ లైఫ్ అయితే చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఇలా మీరు ఏ సెక్టర్ తీసుకున్నా కూడా మీకు స్టాటిస్టిక్స్ కి చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. నేను మొన్న ఎకనామిక్స్ కి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు స్వయం కోర్సెస్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇండియా అనేది మనకి కండక్ట్ చేస్తుంది. ఈ స్వయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఇచ్చి మీకు నచ్చిన కోర్స్, అక్కడ సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, మీ ఇష్టం, మీకు లాంగ్వేజెస్ ఉంటుంది, కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉంటాయి, మీకు నెక్స్ట్ ఎకనామిక్స్ బోర్డ్ చాలా కోర్సెస్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ నేను స్టాటిస్టిక్స్ మీద కోర్స్ చేశాను, రీసెర్చ్ మెథడాలజీ కోర్సెస్ ఉంటాయి, మీ బిజినెస్ స్టాటిస్టిక్స్ అని మీరు ఏదైతే చదువుతున్నారో ఆ కోర్సుకి దగ్గరగా ఉన్న కోర్సెస్ మీరు చెయ్యండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు 1 రూపీ పెట్టనవసరం లేదు. మీకు ఇగ్నో వాళ్ళు, ఇలాగే ఏసీటీ, ఇలా చాలా మందితో మనకి వీళ్ళు కోఆర్డినేట్ అయ్యి మనకి క్లాసులు చెప్తూ ఉంటారు. అలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ తో మనం ఎలాగ డైరెక్ట్గా వెళ్ళి చదవలేం. అలాంటి ప్రొఫెసర్స్ మనకి టీచింగ్ చేస్తారు, మీకు మెటీరియల్ పెడతారు, చిన్న అసైన్మెంట్స్ ఒక 10 బిట్స్ అలా ఇస్తారు. అవి చేస్తే వీక్లీ వన్స్ ఒక 4 వీక్స్ కోర్స్ అని, 8 వీక్స్ కోర్సు, 16 వీక్స్ కోర్సు, మీ కోర్స్ బట్టి మీ సబ్జెక్ట్ బట్టి మీకు క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు. మీరు డైరెక్ట్ వచ్చి ఒక ఎగ్జామ్కి మీరు మనీ కడతారు, మిగతా వేటికి మీరు రూపాయి ఖర్చు పెట్టిన అవసరం లేదు. ప్లస్ వీళ్ళు ఇచ్చి మెటీరియల్ మీకు ఎగ్జామ్ చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక కోర్స్కైనా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఎగ్జామ్ రాస్తే మీకు అసైన్మెంట్కి 30 మార్క్స్, ఎగ్జామ్ 70 మార్క్స్ ఉంటుంది. మీరు అందులో క్వాలిఫై అయితే మీకు సర్టిఫికేట్ ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ మీకు ప్రొఫైల్, మీకు పీజీ అయిన తర్వాత మీరు ఏదైనా అప్లై చేసినా మీరు మీ ప్రొఫైల్లో పెట్టుకుంటే మీకు చాలా వెయిటేజ్ ఉంటుంది. స్వయం కోర్సెస్ అంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ మనకి అందులోకి వస్తారు. మనం అలాంటి ప్రొఫెసర్స్ మనం డైరెక్ట్ గా మాట్లాడడం కూడా అవ్వదు. అలాంటి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చెప్తున్నప్పుడు మనం క్లాసులు వింటూ మనం ఇలా జాయిన్ అవుతే మన సబ్జెక్ట్ ఇంకా బెనిఫిట్ గా స్కిల్స్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మనం మీకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్న వాటిలో కొన్నింటికి ఎక్స్ట్రా స్కిల్స్ అవసరం అవుతాయి.
సో మీరు ఈ జాబ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ స్కిల్స్ రిలేటెడ్ కోర్సెస్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా డబ్బులు అవ్వకుండానే క్వాలిటీ లెర్నింగ్, మీకు క్వాలిటీ స్టడీంగ్ అని మీరు ఈ స్వయం కోర్సెస్ ద్వారా నేర్చుకుంటారు. మళ్ళీ మెటీరియల్ కూడా మీకు ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా ఉంది. నేను కూడా చాలా కోర్సెస్ చేశాను, చాలా యూజ్ అయింది నాకైతే. సో మీరు ఈ కోర్సెస్లో ఇంక్లూడ్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి డేటా సైంటిస్ట్గా మీరు సెటిల్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అవ్వచ్చు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా, డేటా అనలిస్ట్గా, రిస్క్ అనలిస్ట్గా, ఇలా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు ఇందులో మీకు నచ్చింది, మీ స్కిల్కి రిలేటెడ్గా మీకు ఏది యూజ్ అవుతుంది అనే దాన్ని చూసుకుని మీరు జాయిన్ అవుతే మాత్రం మీకు మంచి కెరియర్ అయితే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లో ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే స్టాటిస్టిక్స్ అంటే చాలా భయపడిపోతారు. ఈ సబ్జెక్ట్ రావడానికి చాలా మంది పాపం టాలెంట్ ఉంటుంది, చెయ్యాలని ఇష్టం ఉంటుంది, కానీ మనం చేయగలమా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకేమో అంత మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, చేయలేమేమో అని భయపడిపోతూ ఉంటారు. కానీ ఆ భయాన్ని మీరు పక్కన పెట్టి కనుక మీరు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ తీసుకుని వెళ్తే కనుక మీరు రీసెర్చ్ కావచ్చు, ఇలా టీచింగ్లో కావచ్చు, నేను ఇప్పుడు చెప్పిన పోస్టులన్నింటిలో కూడా మీరు కంపల్సరీ మీరు జాబ్ అయితే సాధించి తీరుతారు. ఈ విధంగా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ మనకి ఎంతకన్నా ఉపయోగపడుతుంది. అందుకే నేను ఫస్ట్ మీలో ఉన్న కొద్ది భయాన్ని అనేది తొలగించి మిమ్మల్ని స్టాటిస్టిక్స్లో మిమ్మల్ని ఇంప్రూవ్ చేయాలి, మీకు స్టాటిస్టిక్స్ బాగా రావాలని ఉద్దేశంతో స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేశాను. సో మీరు క్లాసెస్ ఎలాగే స్టాటిస్టిక్స్ కంటిన్యూ చేస్తాను. సో ఈ రోజుని ఈ క్లాస్ని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా నచ్చలేదు ఇలా చెప్పండి మేడం అని అనుకుంటే మీరు కామెంట్స్లో షేర్ చేయండి, నేను కంపల్సరీ ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి మీరు షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకెలాగే మీ సపోర్ట్ నాకు ఫ్యూచర్లో కూడా అందిస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.